కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలాంటి అనుకున్న విధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకి ఈరోజు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించే దాంట్లో ఎలాంటిది ఇవ్వలేదు. ఏదైతే మనం అమరావతి అని చెప్పుకుంటున్నామో అమరావతికి సంబంధించినటువంటి కేంద్రంలో బాధ్యత తీసుకొని దానికి నిధులు కేటాయించి అమరావతిని డెవలప్ చేసేదానికి బీజేపీకి కూడా బాధ్యత ఉంది. ఎందువల్లంటే ఆ రోజు పిఎంగా ఉన్నటువంటి మోడీ గారు ఆ రోజు చెప్పారు. అందువల్ల దానికి కూడా నిధులు కేటాయించలేదు. విశాఖ ఉక్కుని ఈరోజు ప్రైవేటైజేషన్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కార్మికులు ఒక 3 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే ఈరోజు కూడా ప్యాకేజీ అనేది ఇవ్వటం జరిగింది. అందువల్ల రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలాంటి హామీలు కూడా ఈరోజు తీసుకొని వచ్చే దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యం చెందింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఈరోజు కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని గతంలో వాగ్దానం చేశారు, దానికి కూడా ఈరోజు నిధులు కేటాయించలేదు. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఇది బీజేపీ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఒక రకంగా మనల్ని వివక్ష చూపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ దాని నిధులు తీసుకొని వచ్చే దాంట్లో విఫలమయ్యాయని సందర్భంగా తెలియజేస్తుంది.